గుడ్ మార్నింగ్ మెకానిక్ ఇంజనీర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ లో కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈరోజు క్రాంక్ షాఫ్ట్, క్యామ్ షాఫ్ట్ మరియు కూలింగ్ సిస్టంలోని బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 81 bit. Which is the drive source of a camshaft? Camshaft అనేది దేని మూలంగా తిరుగుతుంది, తిప్పబడుతుంది? దేని మూలంగా తిప్పబడుతుంది? ఆప్షన్ చూద్దాం. ఏ క్రాంక్ షాఫ్ట్, బి ఫ్లైవీల్, సి సెల్ఫ్ మోటార్, డి గేర్ బాక్స్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే క్యామ్ షాఫ్ట్ దేని మూలంగా క్యామ్ షాఫ్ట్ డ్రైవ్ చేయబడుతుంది, తిప్పబడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యామ్ షాఫ్ట్ సిలిండర్ బ్లాక్ లో అమర్చబడి ఉంటుంది బాటమ్ పోర్షన్ లో. అలాగే క్రాంక్ షాఫ్ట్ కూడా బాటమ్ పోర్షన్ లో క్రాంక్ షాఫ్ట్ ఇంజిన్ సిలిండర్ బ్లాక్ లో అమర్చబడి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క క్యామ్ షాఫ్ట్, గేర్ వీలు, స్ప్రాకెట్, అలాగే క్రాంక్ షాఫ్ట్ యొక్క స్ప్రాకెట్ రెండు కూడా టైమింగ్ కేసులో కోయిన్సైడ్ చేయబడి అక్కడ బెల్ట్ డ్రైవ్ కానీ, చైన్ డ్రైవ్ కానీ, గేర్ డ్రైవ్ కానీ ఈ విధంగా డిఫరెంట్ డ్రైవ్ మెకానిజమ్స్ ఉంటాయి. దాని మూలంగా ఇక్కడ క్యామ్ షాఫ్ట్ అనేది క్రాంక్ షాఫ్ట్ ద్వారా తిప్పబడుతుంది. ఆప్షన్ చూద్దాం. ఏ క్రాంక్ షాఫ్ట్, బి ఫ్లైవీల్, సి సెల్ఫ్ మోటార్, డి గేర్ బాక్స్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో మనకి క్యామ్ షాఫ్ట్ అనేది దేని మూలంగా తిప్పబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ క్రాంక్ షాఫ్ట్. నెక్స్ట్ బిట్ 82. వాట్ ఈస్ ద స్పీడ్ రేషియో క్యామ్ షాఫ్ట్ టు క్రాంక్ షాఫ్ట్? క్యామ్ షాఫ్ట్ కి మరియు క్రాంక్ షాఫ్ట్ స్పీడ్ రేషియో నిష్పత్తి, ఆ వడి యొక్క నిష్పత్తి క్యామ్ షాఫ్ట్ క్రాంక్ షాఫ్ట్ ఎలా ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. క్యామ్ షాఫ్ట్ యొక్క గేర్ వీల్స్ కి క్రాంక్ షాఫ్ట్ యొక్క గేర్ వీల్స్ ఎలా ఉంటాయి, ఆ స్పీడ్ వడి అనేది ఆ నిష్పత్తి ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ హాఫ్, బి ఈక్వల్, సి డబుల్, డి ట్రిపుల్. హాఫ్ సగంగా ఉంటుంది, ఈక్వల్ సమానంగా ఉంటుందా, డబుల్ రెండింతలు ఉంటుందా, ట్రిపుల్ మూడింతలు ఉంటుందా అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ క్యామ్ యొక్క గేర్ వీల్, క్యామ్ యొక్క స్ప్రాకెట్ పెద్దదిగా ఉంటుంది, అలాగే క్రాంక్ షాఫ్ట్ యొక్క గేర్ వీల్ స్మాల్ గా ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ దిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ లో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ హాఫ్. నెక్స్ట్ క్వశ్చన్ 83 క్వశ్చన్. విచ్ టూల్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ది వాల్వ్స్? ఇక్కడ వాల్వ్ ని రిమూవ్ చేయాలంటే, ఊడదీయాలంటే ఏ టూల్ ఉపయోగిస్తాం? ఏ టూల్ ఉపయోగించడం జరుగుతుంది? ఆప్షన్ చూద్దాం. ఏ టార్క్ రెంచ్, బి వాల్వ్ స్ప్రింగ్ లిఫ్టర్, సి బాక్స్ స్పానర్, డి స్క్రాపర్. అయితే ఇక్కడ వాల్వులు అనేవి సిలిండర్ హెడ్ లో అమర్చబడి ఉంటాయి. ఆ వాల్వులు స్ప్రింగ్ లాక్ తో ఫిక్స్ చేయబడి ఉంటాయి సిలిండర్ హెడ్ లో. కాబట్టి ఇక్కడ వాల్వుని రిమూవ్ చేయాలంటే, ఊడదీయాలంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో వాల్వ్ స్ప్రింగ్ లిఫ్టర్ సహాయంతో వాల్వ్ని సిలిండర్ హెడ్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి వాల్వ్ స్ప్రింగ్ లిఫ్టర్. నెక్స్ట్ క్వశ్చన్ 84. వాట్ ఈస్ ఓవాలిటీ ఆఫ్ ఏ బోర్? బోర్ యొక్క అండాకారం అంటే ఏంటి? బోర్ యొక్క అండాకారం ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ డిఫరెన్స్ ఇన్ డయా మెజర్ టాప్ టు బాటమ్, బి డిఫరెన్స్ ఇన్ డయా థ్రస్ట్ టు నాన్ థ్రస్ట్ సైడ్ ఆఫ్ సిలిండర్, సి డిఫరెన్స్ ఇన్ డయా మెజర్ ఓన్లీ at top,
డి డిఫరెన్స్ ఇన్ డయా మెజర్డ్ ఓన్లీ ఎట్ బాటమ్. ఇక్కడ చూస్తే ఏంటి బోర్ యొక్క ఓవాలిటీ ఏంటి, బోర్ యొక్క ఓవాలిటీని ఏమంటాము చూస్తే ఇక్కడ డిఫరెన్స్ ఇన్ డయా మెజర్ టాప్ టు బాటమ్, ఆ సిలిండర్ యొక్క టాప్ నుండి పై భాగం నుంచి బాటమ్ వరకు ఆ మెజర్ చేయడం ఆ యొక్క తేడానా, లేకపోతే డిఫరెన్స్ ఇన్ డయా థ్రస్ట్ నాన్ థ్రస్ట్ సైడ్ ఆఫ్ సిలిండర్, నాన్ థ్రస్ట్ సైడ్ యొక్క సిలిండర్ డయా మరియు థ్రస్ట్ సైడ్ యొక్క డయా తేడానా, సి డిఫరెన్స్ ఇన్ డయా మెజర్ ఓన్లీ ఎట్ టాప్, ఓన్లీ టాప్ భాగంలో ఉన్న ఆ యొక్క కొలత ప్రకారం ఆ తేడా. నెక్స్ట్ డి డిఫరెన్స్ ఇన్ డయా మెజర్ ఓన్లీ ఎట్ బాటమ్, బాటమ్ లోపల కింద భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క కొలత యొక్క తేడా అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఈ యొక్క ఓవాలిటీ ఆ అంతా బోర్ యొక్క ఓవాలిటీని మనం చూడాలంటే ఏమంటామంటే డిఫరెన్స్ ఇన్ డయా థ్రస్ట్ టు నాన్ థ్రస్ట్ సైడ్ ఆఫ్ సిలిండర్. The correct answer is B. Difference in dia thrust to non-thrust side of cylinder. Next question. 85 question. When it is required to coincide the mark with the timing gates. టైమింగ్ గేర్స్ అనేది ఎప్పుడు ఏ సమయంలో ఆ యొక్క కోయిన్సైడ్ అనేది అలాగా అవసరం, ఎలాంటి సమయంలో అవసరం అనేది ఇవ్వడం జరిగింది. ఏ డ్యూరింగ్ అసెంబ్లింగ్ వాటర్ పంప్, బి డ్యూరింగ్ అసెంబ్లింగ్ ఆయిల్ పంప్, సి డ్యూరింగ్ అసెంబ్లింగ్ క్యామ్ షాఫ్ట్, డి డ్యూరింగ్ అసెంబ్లింగ్ రేడియేటర్. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన అంటే వాటర్ పంపు బిగిస్తున్న సమయంలో నా అని ఇవ్వడం జరిగింది. బి ఆయిల్ పంపు బిగిస్తున్న సమయంలోన, సి లేకపోతే క్యామ్ షాఫ్ట్ అసెంబ్లీ చేస్తున్న సమయంలోన, డి అలాగే లేకపోతే రేడియేటర్ అసెంబ్లింగ్ చేస్తున్న సమయంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే టైమింగ్ గేర్స్ ఎప్పుడు కోయిన్సైడ్, ఆ మార్క్ అనేది టైమింగ్ అనేది ఎప్పుడు సెట్ చేయబడి ఉంటుంది, ఏ సమయంలో టైమింగ్ మార్క్స్ అనేది సెట్ చేయడం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చినట్టుగా టైమింగ్ గేర్స్ ఎప్పుడు అవసరం కోయిన్సైడ్, ఆ మార్క్ అనేది ఎప్పుడు అవసరం అంటే కంపల్సరీగా డ్యూరింగ్ అసెంబ్లింగ్ క్యామ్ షాఫ్ట్ బిగిస్తున్న సమయంలో కంపల్సరీగా టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి డ్యూరింగ్ అసెంబ్లింగ్ క్యామ్ షాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 86 క్వశ్చన్. Which gauge used to measure the cylinder bore furnace? సిలిండర్ బోర్ యొక్క అరుగుదలని చెక్ చేసుకోవాలంటే ఏ గేజ్ ఉపయోగిస్తారు, ఏ గేజ్ అనేది ఉపయోగిస్తారు? ఆప్షన్ చూద్దాం. ఏ కంప్రెషన్ గేజ్, బి వాక్యూమ్ గేజ్, సి డయల్ గేజ్, డి డెప్త్ గేజ్. ఇక్కడ మనకి సిలిండర్ బోర్ యొక్క అరుగుదలని మనం చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ కంపల్సరీగా డయల్ గేజ్ అనేది ఉపయోగపడుతుంది. దాని ద్వారా సిలిండర్ యొక్క బోరు అరుగుదలని చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి డయల్ గేజ్. నెక్స్ట్ క్వశ్చన్ 87 క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది టైమింగ్ చైన్? టైమింగ్ చైన్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ టు కనెక్ట్ వాటర్ పంప్ పుల్లీ, బి టు కనెక్ట్ ఆల్టర్నేటర్, సి టు కనెక్ట్ క్రాంక్ అండ్ క్యామ్ షాఫ్ట్ గేర్, డి టు కనెక్ట్ ఏసీ కంప్రెసర్. ఇక్కడ మనకి టైమింగ్ చైన్ చూస్తే టైమింగ్ చైన్ దేనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది, టైమింగ్ చైన్ అనేది దేనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది అనేది జరిగింది. దాని యొక్క పర్పస్ ఉపయోగం అనేది ఏంటి, దేనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ టైమింగ్ చైన్ అనేది టైమింగ్ కేసులో ఇవ్వడం జరుగుతుంది. ఆ టైమింగ్ చైన్ ప్రకారం ఇంజిన్ యొక్క టైమింగ్ అనేది సెట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ టైమింగ్ అనేది ఎక్కువగా క్రాంక్ అండ్ క్యామ్ షాఫ్ట్ గేర్ కి ఈ టైమింగ్
డ్రైవ్స్ అనేది టైమింగ్ చైన్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, టు కరెక్ట్ క్రాంక్ అండ్ క్యామ్ షాఫ్ట్ గేర్. నెక్స్ట్ క్వశ్చన్, 88th question. What is the purpose of the flywheel timing mark? ఫ్లైవీల్ యొక్క టైమింగ్ మార్క్ యొక్క ఉపయోగం ఏంటి? టైమింగ్ మార్క్ ఎప్పుడు ఉపయోగించాలి? టైమింగ్ మార్క్ ఎప్పుడు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ, టు కోయిన్సైడ్ ద గేర్స్. బి, టు సెట్ ద ఇంజిన్ టైమింగ్. సి, టు సెట్ ద FIP టైమింగ్. డి, టు సెట్ ద వాల్వ్ క్లియరెన్స్. ఇక్కడ మనకి ఇచ్చిన చూస్తే క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్లైవీల్ టైమింగ్? ఫ్లైవీల్ యొక్క టైమింగ్ ని మార్క్ చేయడం వల్ల, మార్క్ కోయిన్సైడ్ చేయడం వల్ల దేన్ని మనం సెట్ చేయగలం? ఇక్కడ చూస్తే టు సెట్ ద ఇంజిన్ టైమింగ్, మనం ఇంజిన్ యొక్క టైమింగ్ ని కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, ఎఫిషియన్సీగా ఇంజిన్ రన్ అవ్వడానికి ఇంజిన్ టైమింగ్ ని మనం సెట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, సెట్ ద ఇంజిన్ టైమింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 89th question. In which type of cooling system used fins on the cylinder head? ఇక్కడ ఏ కూలింగ్ సిస్టమ్ లో ఫిన్స్ అనేవి సిలిండర్ హెడ్ కి ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి, అమర్చబడి ఉన్నవి? ఆప్షన్ చూద్దాం. ఏ, ఆయిల్ కూలింగ్. బి, వాటర్ కూలింగ్. సి, లిక్విడ్ కూలింగ్. డి, ఎయిర్ కూలింగ్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే కూలింగ్ సిస్టమ్ లో మనకి రకాలు ఉన్నాయి. ఎయిర్ కూలింగ్ సిస్టమ్, వాటర్ కూలింగ్ సిస్టమ్. ఇక్కడ క్వశ్చన్ లో పిన్స్ ఆన్ ది సిలిండర్ హెడ్, పిన్స్ ఆన్ ది సిలిండర్ హెడ్ అన్నాడు. ఈ యొక్క పిన్స్ అనేవి సిలిండర్ హెడ్ కి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి 2 వీలర్స్ లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సిలిండర్ హెడ్ కి పిన్స్ అనేవి సిలిండర్ హెడ్ కి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఎయిర్ కూలింగ్. ఎయిర్ కూలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 90th question. Which mark helps to dissipate the heat in air cooling engine? Dissipate the heat, heat ని తగ్గిస్తుంది. ఏ పార్ట్ ఆ యొక్క హెల్ప్ చేస్తుంది, ఉపయోగపడుతుంది హీట్ ని ఎయిర్ కూలింగ్ సిస్టమ్ లో? ఏ పార్ట్ హీట్ ని తగ్గిస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ, ఇంజిన్ పిస్టన్. బి, ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్. సి, డెన్సిటీ ఆఫ్ వాటర్. డి, సిలిండర్ అండ్ హెడ్ పిన్స్. ఇక్కడ చూస్తే మనకి కూలింగ్ సిస్టమ్ లో సిలిండర్, ఇప్పుడు ఇందాక క్వశ్చన్ చెప్పుకున్నాం, సిలిండర్ హెడ్ కి చుట్టూ సరౌండింగ్ పిన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ఇవి ఏం చేస్తుంటే సిలిండర్ ని కూల్ చేస్తున్నాయి. రన్ అయ్యేటప్పుడు అట్మాస్ఫియర్ ఎయిర్ ని సక్ చేసుకొని అవి సిలిండర్ ని కూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆ యొక్క డిసిపేట్ తగ్గిస్తూ ఉంటుంది, హీట్ ని, ఆ యొక్క వేడిని తగ్గిస్తూ ఉంటుంది. ఆ వేడిని తగ్గించడానికి అక్కడ ఉపయోగపడేవి ఏంటంటే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ లో సిలిండర్ అండ్ హెడ్ ఫిన్స్. సిలిండర్ అండ్ హెడ్ ఫిన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, సిలిండర్ అండ్ హెడ్ ఫిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 91th question. In which types of cooling system rate of cooling is very low? ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కూలింగ్ సిస్టమ్ లోని ఏ కూలింగ్ సిస్టమ్ కూలింగ్ అనేది తక్కువగా ఇస్తుంది? కూలింగ్ అనేది తక్కువగా ఇస్తుంది. ఆప్షన్ చూద్దాం. ఏ, థర్మోసైఫన్ సిస్టమ్. బి, ఎయిర్ కూలింగ్ సిస్టమ్. సి, ఫోర్స్డ్ ఫీడ్ సిస్టమ్. డి, పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిస్టమ్ చూస్తే కూలింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి.
చెప్పుకున్నాం ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అని, వాటర్ కూలింగ్ సిస్టమ్. వాటర్ కూలింగ్ సిస్టమ్ లో టైప్స్ ఉన్నాయి. ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ అండ్ థర్మోసైఫాన్ సిస్టమ్. అలాగే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూస్తే కూలింగ్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. కూలింగ్ రేటు దేంట్లో తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చినట్టు చూస్తే థర్మోసైఫాన్ సిస్టమ్ లో కూలింగ్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. కూలింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ డెన్సిటీ సాంద్రత ద్వారా ఆ యొక్క వాటర్ ని తీసుకుంటుంది కాబట్టి ఇంజిన్ వాటర్ ట్యాంకర్స్ లో తీసుకుంటుంది. రేడియేటర్ నుంచి ఇంజిన్ వాటర్ ట్యాంకర్స్ లో తీసుకుంటుంది కాబట్టి ఓన్లీ డెన్సిటీ ద్వారా వాటర్ పంపు అనేది ఉండదు కాబట్టి ఓన్లీ డెన్సిటీ ద్వారా సాంద్రత ద్వారా తీసుకొని సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి కూలింగ్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ థర్మోసైఫాన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ 92 question. Which part is forced to circulate the water in forced feed engine cooling system? Forced feed engine cooling system. ఈ ఫోర్స్డ్ ఫీడ్ ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ లో ఏ పార్ట్ వాటర్ ని ఫోర్స్ గా ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్ వాటర్ జాకెట్స్ లోకి సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ పంప్, బి థర్మోస్టాట్, సి డెన్సిటీ ఆఫ్ వాటర్, డి వాటర్ జాకెట్. ఇక్కడ మనకి ఆ యొక్క ఫోర్స్ ఫీడ్ సిస్టమ్ లో రేడియేటర్ నుంచి వాటర్ ని ఫోర్స్ గా పంప్ చేసుకొని ఇంజిన్ వాటర్ జాకెట్స్ లోకి ఇంజిన్ యొక్క సిలిండర్స్ వాటర్ జాకెట్స్ లోకి సర్క్యులేట్ చేయడానికి ఇక్కడ ఎక్కువగా మనకి పంపు ఉపయోగపడుతుంది. ఆ పంప్ అనేది ఫోర్స్ గా రేడియేటర్ లోవర్ ట్యాంక్ నుంచి వాటర్ తీసుకొని అది డైరెక్ట్ పంపు నుంచి డైరెక్ట్ గా వాటర్ జాకెట్స్ లోకి పంపించడం వల్ల ఇంజిన్ అనేది కూలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ పంపు యొక్క కూలింగ్ సిస్టమ్ లో ఫీడ్ చేసుకుంటా ఉంటుంది. సర్క్యులేట్ ఫోర్స్ గా వాటర్ ని సర్క్యులేట్ చేస్తుంది. రేడియేటర్ యొక్క వాటర్ ట్యాంక్ లో రేడియేటర్ లోవర్ ట్యాంక్ లో వాటర్ ని తీసుకొని ఇంజిన్ వాటర్ జాకెట్స్ లోకి పంపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 93 question. Which part prevent leakage of water in the water pump? వాటర్ పంపులోని ఏ పార్ట్ ఆ లీకేజ్ ని అరికడుతుంది? వాటర్ పంపులోని ఏ పార్ట్ లీకేజ్ ని అరికడుతుంది? ఆప్షన్ చూద్దాం. ఏ ఇంపెల్లర్, బి బేరింగ్, సి సీల్, డి పుల్లీ. అయితే ఇక్కడ వాటర్ పంప్ లో వాటర్ అనేది అది మౌంటెడ్ అయి ఉంటుంది. సిలిండర్ హెడ్ గా బ్లాక్ కి కానీ వాటర్ పంప్ మౌంటెడ్ అయి ఉంటుంది. ఆ మౌంటెడ్ అయిన తర్వాత అక్కడ వాటర్ అనేది పంప్ ఏం చేస్తుంది, రేడియేటర్ లోని యొక్క వాటర్ ని తీసుకొని ఇంజిన్ వాటర్ జాకెట్స్ లోకి పంపించడానికి పంపు ఉపయోగపడుతుంది. రేడియేటర్ లోవర్ ట్యాంక్ నుంచి తీసుకొని రేడియేటర్ లోవర్ ట్యాంక్ తీసుకొని పంపు ఇంజిన్ వాటర్ జాకెట్స్ కి పంపిస్తూ ఉంటుంది. ఈ విధంగా సర్క్యులేట్ చేస్తుంది, పంపింగ్ చేస్తుంది. కాబట్టి అక్కడ వాటర్ పంపు లీకేజ్ కాకుండా ఒక పార్ట్ మనకి అక్కడ సీల్ గా ఉపయోగపడుతుంది. ఆ వాటర్ అనేది లీకేజ్ కాకుండా చూస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. వాటర్ లీకేజ్ కాకుండా వాటర్ పంపులో సీల్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. అది వాటర్ సర్క్యులేట్ పంప్ చేసేటప్పుడు ఆ వాటర్ ని లీకేజ్ కాకుండా అరికడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 94th question. Where the water in cooling system? కూలింగ్ సిస్టమ్ లో వాటర్ ఎక్కడ ఉంటుంది? వాటర్ అనేది ఎక్కడ ఎక్కడ ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ రేడియేటర్ అప్పర్ ట్యాంక్, బి రేడియేటర్ లోవర్ ట్యాంక్, సి
సి ఇంజిన్ వాటర్ జాకెట్, డి ఎక్స్పాన్షన్ ట్యాంక్. అయితే ఇక్కడ రేడియేటర్ లో ఎక్కడ వాటర్ ఉంటుంది? రేడియేటర్ లో వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది? కూలింగ్ సిస్టమ్ లో వేరే ఎక్కడ వాటర్ అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రేడియేటర్ లో వాటర్ మనం ఒక ట్యాంక్ లో పోసిన తర్వాత అది ఫిన్స్ ద్వారా మరి ట్యూబ్స్ ద్వారా లోవర్ ట్యాంక్ లోకి వచ్చి చేరుతుంది, అక్కడ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనకి రేడియేటర్ లో కూలింగ్ సిస్టమ్ లో రేడియేటర్ యొక్క లోవర్ ట్యాంక్ లో వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అక్కడి నుంచి ఆ రేడియేటర్ లోవర్ ట్యాంక్ లో ఉన్న స్టోర్ అయిన వాటర్ పంపు ద్వారా వాటర్ ఇంజిన్ సిలిండర్స్ యొక్క వాటర్ జాకెట్స్ ద్వారా అలాగా సర్క్యులేట్ అవుతూ పంప్ చేయబడి ఉంటుంది. అప్పుడు ఇంజిన్ వాటర్ జాకెట్ లో సర్క్యులేట్ అయ్యి ఆ యొక్క వాటర్ మళ్ళీ తిరిగి సిలిండర్ హెడ్ యొక్క అవుట్లెట్ ద్వారా మళ్ళీ రేడియేటర్ అప్పర్ ట్యాంక్ లోకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా రేడియేటర్ లో వాటర్ ఇంజిన్ ని కూల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ రేడియేటర్ లోవర్ ట్యాంక్ లో ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, రేడియేటర్ లోవర్ ట్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. question. Where is the thermostat valve fitted in pressurized cooling system? ఎక్కడ కూలింగ్ సిస్టమ్ లో ఉన్న థర్మోస్టాట్ వాల్వ్ ఎక్కడ బిగించబడి ఉంటుంది? ఆప్షన్ చూద్దాం. ఏ వాటర్ అవుట్లెట్ ఆఫ్ వాటర్ పంప్, బి వాటర్ అవుట్లెట్ ఆఫ్ రేడియేటర్, సి వాటర్ అవుట్లెట్ ఆఫ్ వాటర్ జాకెట్, డి వాటర్ అవుట్లెట్ ఆఫ్ సిలిండర్ హెడ్. ఇక్కడ మనకి థర్మోస్టాట్ వాల్వ్ అనేది సిలిండర్ హెడ్ యొక్క అవుట్లెట్ కి మరియు రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ యొక్క అవుట్లెట్ కి బిగించబడి ఉంటుంది, ఇన్లెట్ కి బిగించబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఇక్కడ వాటర్ అవుట్లెట్ ఆఫ్ సిలిండర్ హెడ్ కి మధ్యలో రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ ఇన్లెట్ కి మధ్యలో బిగించబడి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, వాటర్ అవుట్లెట్ ఆఫ్ సిలిండర్ head. Next question, 96th question. What is the name of the path marked as X? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఈ యొక్క పాత్ పేరు ఏంటి, ఎక్స్ పాత్ పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ రేడియేటర్ అప్పర్ ట్యాంక్, బి రేడియేటర్ లోవర్ ట్యాంక్, సి రేడియేటర్ డ్రైన్ ప్లగ్, డి రేడియేటర్ క్యాప్. ఇక్కడ మనకి ఇచ్చినట్టు చూస్తే ఇదంతా రేడియేటర్ లోని భాగాలు, రేడియేటర్ డయాగ్రామ్, రేడియేటర్ లోని భాగాలు. ఇది ప్రెషర్ క్యాప్, ఇది రేడియేటర్ యొక్క నెక్, ఇది అప్పర్ ట్యాంక్, రేడియేటర్ ట్యూబ్స్ ఫిన్స్ ఉంటాయి, తర్వాత లోవర్ ట్యాంక్, తర్వాత ఇది డ్రైన్ నట్. ఓకే, ఈ విధంగా పార్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఈ యొక్క మార్క్ ఎక్స్, ఈ యొక్క ఎక్స్ ఇవ్వబడినటువంటి మార్క్ ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే రేడియేటర్ అప్పర్ ట్యాంక్ అంటామా, రేడియేటర్ లోవర్ ట్యాంక్ అంటామా, రేడియేటర్ యొక్క డ్రైన్ ప్లగ్ అంటామా, రేడియేటర్ క్యాప్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో మార్క్ చేయబడినటువంటి ఎక్స్ ఏంటి? రేడియేటర్ క్యాప్, ఇది ప్రెషర్ క్యాప్ అంటాము, ప్రెషర్ క్యాప్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, రేడియేటర్ క్యాప్. నెక్స్ట్ క్వశ్చన్, 97th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పాత్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఎక్స్ అని మార్క్ చేయబడినటువంటి మార్క్ చేయబడినటువంటి ఈ పార్ట్ పేరు ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ వాటర్ పంప్ పుల్లీ, బి వాటర్ పంప్ ఇంపిల్లర్, సి వాటర్ పంప్ హౌసింగ్, డి వాటర్ పంప్ షాప్. ఇక్కడ మనకి వాటర్ పంప్ యొక్క డిస్మాంట్లింగ్ పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పార్ట్స్ లో మనం చూసినట్టయితే
ఫ్లాంజ్, షాఫ్ట్, హౌసింగ్, ఇంపిల్లర్ హౌసింగ్, మొత్తం పంపు హౌసింగ్. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ పార్ట్ పేరు ఏంటంటే ఇంపిల్లర్. ఇక్కడ ఇంపిల్లర్ పంపు యొక్క ఇంపిల్లర్ తీసుకుంటుంది. పంపు రేడియేటర్ లోవర్ ట్యాంక్ నుంచి ఇంపిల్లర్ రొటేట్ షాఫ్ట్ ద్వారా రొటేట్ అవడం వల్ల పుల్లి ఆ ఫ్లాంజ్ పుల్లి అనేది బెల్ట్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ కి కనెక్ట్ చేయడం వల్ల క్రాంక్ షాఫ్ట్ ఎప్పుడైతే ఆ రొటేట్ అవుతుందో వెంటనే పుల్లి రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయినప్పుడు షాఫ్ట్ ఆ బేరింగ్ ద్వారా ఆపరేట్ అయ్యి తిరుగుతూ ఇంపిల్లర్ రొటేట్ చేయడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఇంపిల్లర్ రేడియేటర్ యొక్క లోవర్ ట్యాంక్ వాటర్ ని సక్ చేసుకొని ఇంజిన్ వాటర్ జాకెట్స్ లోకి పంప్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ మార్క్ చేయబడినటువంటి ఎక్స్ అనేది ఇంపిల్లర్ వాటర్ పంప్ యొక్క ఇంపిల్లర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, వాటర్ పంప్ ఇంపిల్లర్. నెక్స్ట్ క్వశ్చన్. 98th question. What is the name of the assembly marked as X? ఇక్కడ కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఈ యొక్క X ఈ యొక్క అసెంబ్లీ అనేది అసెంబ్లీలో ఈ X పేరు ఏమిటి? ఈ X అనేది గుర్తించిన సూచిక యొక్క గుర్తు ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ వాటర్ పంప్, బి హైడ్రాలిక్ పంప్, సి ఫ్యూల్ పంప్, డి ఆయిల్ పంప్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అసెంబ్లీ చూసినట్టయితే ఇది ఆయిల్ సంపులో కింద సిలిండర్ బ్లాక్ కింద ఆయిల్ సంపులో భాగము కింద భాగం ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఆయిల్ పంప్ అంటాము. దీన్ని ఆయిల్ పంప్. ఇక్కడ ఈ ఆయిల్ పంప్ అనేది క్యామ్ షాఫ్ట్ గేర్ వీల్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దాని ద్వారా ఈ ఆయిల్ పంపు ఇంజిన్ ఆయిల్ ని ప్రెషరైజ్ తో పంపింగ్ ఆల్ మూవింగ్ పార్ట్స్ కి ఆయిల్ ని సప్లై చేస్తూ ఉంటుంది. కింద సంపులో ఆయిల్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ స్టోర్ అయి ఉంటుంది. ఆ ఆయిల్ ని పంపు తీసుకొని అన్ని ఇంజిన్ లో మూవ్ అవుతున్న అన్ని మూవ్ అవుతున్న పార్ట్స్ కి లూబ్రికేటింగ్ అని సప్లై చేస్తూ ఉంటుంది. ప్రెషర్ తో సప్లై చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది పార్ట్ పేరు ఆయిల్ పంప్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, ఆయిల్ పంప్. నెక్స్ట్ క్వశ్చన్. 99th question. What is the name of the part marked as X? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ దీని పేరేంటి? ఇక్కడ ఈ యొక్క ఎక్స్ సూచిక చేసినటువంటి ఈ యొక్క పేరు ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఏ ఆయిల్ పంప్, బి వాటర్ పంప్, సి ఆయిల్ పంప్ స్ట్రైనర్, డి హైడ్రాలిక్ పంప్. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క ఎక్స్ మార్క్ చేయబడిన ఎక్స్ అనేది ఇది ఆయిల్ పంప్ కి కింద భాగంలో సక్షన్ పైప్ కి బిగించబడి ఉంటుంది. దీన్ని స్ట్రైనర్ అంటాం. స్ట్రైన్ చేస్తుంది. ఆయిల్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ని హెవీ డస్ట్ పార్టికల్స్ అంటే లార్జ్ డస్ట్ పార్టికల్స్, పెద్ద పార్టికల్స్ ని ఇది స్ట్రైన్ చేస్తుంది. ఆయిల్ లో ఉన్నటువంటి మలినాలు డస్ట్ పార్టికల్స్ మలినాల్ని వడగడుతుంది. కాబట్టి ఇది వడగట్టి ఆ పంపు ద్వారా ఆయిల్ ని సక్ చేసుకొని పంపింగ్ చేస్తూ ఆల్ మూవింగ్ ఇంజిన్ మూవింగ్ పార్ట్స్ కి ఆయిల్ ని సప్లై చేస్తూ ఉంటుంది. స్ట్రైన్ చేయడం వడగడుతుంది, ఆయిల్ ని వడగడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, ఆయిల్ పంపు స్ట్రైనర్. అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. 100th question. What is the name of the path marked as X? ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఈ యొక్క మార్క్ చేయబడినటువంటి ఏమిటి? X అనేది ఏమిటి? ఆప్షన్ చూద్దాం. ఏ ఎయిర్ ఫిల్టర్, బి ఆయిల్ ఫిల్టర్, సి వాటర్ ఫిల్టర్, డి ఫ్యూయల్ ఫిల్టర్. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫిల్టర్ పేరు ఏంటంటే ఆయిల్ ఫిల్టర్.
కర్తా సిరీస్ బి ఆయిల్ ఫిల్టర్. ఈ క్లాసులో మనం కొన్ని బిట్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాసులో మరి కొన్ని బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.